ఎగిరేందుకు ధైర్యం చేసిన చిన్న పక్షి. ఒక నిశ్శబ్దమైన అడవిలో, ఒక పురాతన బొక్కసెప్త చెట్టుపై ఉన్న గూళ్ళో, ఒక చిన్న పక్షి పిప్ నివసించేది. అతని సోదరులు, మొదటి ఎగిరే ప్రయత్నానికి తమ రెక్కలను ఎగరేస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతుండగా, పిప్ మాత్రం గూళ్ళోనే ఉండి, ఆకాశాన్ని భయభ్రాంతులతో చూస్తుండేవాడు. నేను సిద్ధంగా లేను, పిప్ ప్రతిరోజు చెప్పేవాడు. ఎదురు త్రిప్పితే ఏమి జరుగుతుంది? నేను ఇతరులా ఎగరలేకపోతే? అతని తల్లి, ఓ జ్ఞానమంతులైన రాబిన్ మిరా, అతన్ని ముద్దుగా తాకుతూ ఇలా అంటుండేది, ప్రతి పక్షి తన సమయంలో ఎగురుతుంది. కానీ గుర్తుంచుకో పిప్, ఆకాశం నిన్ను ఎదురు చూస్తోంది. రోజులు గడిచాయి. ఒక్కొక్కరుగా పిప్ సోదరులు ఆకాశంలోకి దూకారు, చెట్ల మీదుగా విహరిస్తూ ఎగరడం నేర్చుకున్నారు. పిప్ మాత్రం గూళ్ళోనే ఉండిపోయాడు, ఆశలు నిండిన హృదయంతో, కానీ అనుమానాలతో. ఒకరోజు, మధ్యాహ్నం సమయంలో, ఉరుములతో కూడిన మేఘాలు ముసురుకున్నాయి. గాలి బలంగా వీచింది. చెట్టు కంపించింది. గూడు వంగడం మొదలైంది. పిప్ గట్టిగా పట్టుకున్నాడు. కాని ఒక్క గాలిచెంప అతన్ని గాల్లోకి ఎత్తివేసింది. ఒక భయంకరమైన క్షణం పాటు అతను కిందకు పడుతున్నాడు అనిపించింది. కాని వెంటనే, అతని రెక్కలు విప్పాయి. గాలి అతని క్రింద పడింది. అతను తేలాడు. అతను ఎగిరాడు. నేను ఎగురుతున్నాను అని పిప్ ఆనందంగా కేకలేశాడు. అతని భయం అద్భుతంగా మారిపోయింది. కింద నుంచి, మిరా తన చివరి పిల్లవాడు మేఘాలతో నాట్యం చేస్తుంటే గర్వంగా చూసింది. Thanks for watching. Please subscribe.